హాయ్ అండి. ఈరోజు మనం అందరి మనసులకు చాలా దగ్గరగా ఉండే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది కదా. ఆ చిన్న బాధను కూడా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో, మనసును ఎప్పుడూ ప్రశాంతంగా హ్యాపీగా ఎలా ఉంచుకోవాలో కొన్ని సరదా విషయాలతో తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎవరైనా ఏదో అనేసరికి మనసుకి చిన్నగా బాధగా అనిపించడం? పర్లేదండి, ఇది చాలా సహజం. మనం ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు కింద పడతాం కదా, ఇది కూడా అచ్చం అలాంటిదే. సరే, అసలు ఈ మాటలు మనల్ని ఎందుకంతలా బాధిస్తాయి? ఆ అయ్యో అనే ఫీలింగ్ వెనకాల ఉన్న చిన్న విషయమేంటో ఇప్పుడు సరదాగా చూద్దామా? చూడండి, ఎవరైనా మన గురించి ఏదైనా నెగటివ్గా మాట్లాడితే వెంటనే మనలో మనమే కంగారు పడిపోతాం. అయ్యో, నాదే తప్పా అని మనమీద మనకే డౌట్స్ వచ్చేస్తాయి. ఇది చాలా నార్మల్. స్కూల్లో టీచర్ మన హోంవర్క్లో తప్పు పడితే ఎలాగైతే సిగ్గనిపిస్తుందో అచ్చమలానే. ఇప్పుడు మనం భయం అనే ఒక ఉచ్చు గురించి మాట్లాడుకుందాం. ఒక్కోసారి మనకే తెలియకుండా మన మనసు అందులో చిక్కుకుపోతుందన్నమాట. అప్పుడు కొత్తగా ఏదైనా చేద్దామనుకున్నా భయమేసి ఆగిపోతాం. ఈ పాత ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అయ్యో అందరూ నన్నిష్టపడాలి, ఎవరైనా నన్ను విమర్శించారంటే నాదే తప్పేమో, ఇలాంటివి పడలేను, అసలు ప్రయత్నించడమే మానేస్తా అనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, సైకిల్ తొక్కితే పడతానేమో అని భయపడి అసలు సైకిల్ నేర్చుకోవడమే మానేయడం లాంటిది. ఈ భయం మనల్ని అక్కడే ఆపేస్తుంది. ఇక్కడ ఆశా, రాహుల్ అనే ఇద్దరి పిల్లల కథ చూద్దాం. ఆశ క్లాస్లో ఏదో చెప్పబోతే అందరూ నవ్వారు, అంతే. ఆమె చాలా ఇబ్బంది పడిపోయింది, మళ్ళీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాని రాహుల్ని కూడా అందరూ నవ్వారు, అయినా తను పర్లేదు, నేను ప్రయత్నించాను కదా అనుకున్నాడు. చూశారా, ఒకే విమర్శకి ఒకరు భయపడి ఆగిపోతే ఇంకొకరు దాన్ని ఒక పాఠంలా తీసుకుని ముందుకు వెళ్లారు. ఇది ఆఫీస్లో జరిగేది. మనోజ్కి తన మేనేజర్ ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా బాధపడ్డాడు. తన ఐడియాలు చెప్పడమే మానేశాడు. కాని అరవింద్ ఏం చేశాడంటే, ఆ ఫీడ్బ్యాక్ని ప్రశాంతంగా విని తన పనిని ఇంకా బాగా చేసుకున్నాడు. దాంతో అతనికి ఇంకా గౌరవం పెరిగింది. సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ రహస్యం చెప్పబోతున్నాను. వినడానికి రెడీగా ఉన్నారా? ఇది వింటే మన ఆలోచించే విధానమే మారిపోతుంది. ఒక మ్యాజిక్ ట్రిక్ లాగా అన్నమాట. ఇది చూడండి, చనిపోయిన కుక్కను ఎవరూ తన్నరు. దీన్ని డేల్ కార్నెగీ చెప్పారు. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ దీని వెనుక చాలా పెద్ద అర్థం ఉంది. అంటేంటో తెలుసా? ప్రజలు దేన్నైనా గమనిస్తున్నారు, విమర్శిస్తున్నారు అంటే అది బ్రతికి ఉందని, అది ముఖ్యమైనదని అర్థం. సో మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారంటే మీరు ఏదో గొప్ప పని చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎంత బావుంది కదా ఈ ఐడియా! ఒక చిన్న కథ చెప్తాను, ఊహించుకోండి. ఒక పెద్ద మామిడి చెట్టు నిండుగా తీయని పళ్లతో ఉంది. ఆ దారిన వెళ్లే పిల్లలు ఆ చెట్టు మీద రాళ్లు విసురుతున్నారు. ఎందుకని? ఎందుకంటే దానికి అంత రుచికరమైన మామిడి పళ్ళున్నాయి కాబట్టి. చూడండి, పక్కనే పళ్ళులేని చిన్న మొక్క కూడా ఉంటుంది. దానిమీద ఎవ్వరూ రాళ్లు వేళ్లరు కదా. మనం కూడా ఆ మామిడి చెట్టులా ఉండాలి. ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారంటే మన దగ్గర కూడా వాళ్ల దగ్గర లేని విలువైన పళ్ళు అంటే టాలెంట్ ఉందని అర్థం. అద్భుతం! ఇప్పుడు మనం ఒక కొత్త సూపర్ పవర్ని నేర్చుకోబోతున్నాం. ఈ పవర్ మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఆలోచన శక్తి అంటే ఏంటంటే, నన్ను విమర్శిస్తున్నారంటే నేను కనబడుతున్నాను, నేను ఎదుగుతున్నాను అని అనుకోవడం. ఇందులో నాకు ఉపయోగపడేదేమన్నా ఉంటే నేర్చుకుంటాను, లేకపోతే అనవసరమైన నెగటివిటీని పట్టించుకోను అని ధైర్యంగా ఉండటం. ఇలా ఆలోచించడం మొదలు పెడితే చాలు, మన ఆత్మవిశ్వాసం ఎంతలా పెరుగుతుందంటే, ఒక చిన్న మొక్క ఎండకి నీటికి పెరిగి పెద్ద చెట్టు అయినట్లుగా మన కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇదిగో మీకోసం ఒక సింపుల్ విమర్శ ఫిల్టర్. 3 చిన్న ప్రశ్నలు. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు వెంటనే ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. 1. ఇది నాకు ఉపయోగమా? 2. దీని నుంచి నేనేమైనా నేర్చుకోవచ్చా? 3. ఈ 2 కాకపోతే ఆకాశంలో వెళ్లే మేఘంలా దీన్ని వదిలేయొచ్చా? అంతే. సరే, ఇప్పుడు చివరిగా ఒక తీయని ఆలోచనతో ముగిద్దాం. మనందరికీ ప్రోత్సాహాన్నిచ్చే ఒక మంచి మాట. ఈ మాటను శ్రద్ధగా వినండి. ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తుంటే బహుశా ఇతరులందరూ అక్కడే నిలబడి ఉంటే మీరు మాత్రం ముందుకు వెళ్తున్నారని అర్థం. ఎంత గొప్ప మాట కదండి ఇది!
ఇది మీకోసం ఒక డైలీ అఫర్మేషన్. ప్రతిరోజు ఉదయం దీన్ని గుర్తు చేసుకోండి. ఉపయోగపడే ఫీడ్బ్యాక్ను స్వీకరిస్తాను, నెగటివిటీని వదిలేస్తాను, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను. మనకి మనం చెప్పుకునే ఒక చిన్న బహుమతి లాంటిది. గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తుంది. ధైర్యంగా, సంతోషంగా ఉండండి.